క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, గత కొద్ది వారాలుగా మరణ శాసనము అన్న అంశముపై కొన్ని వారాల క్రితం మొదటి భాగాన్ని మనం మాట్లాడుకున్నాం. మరి చాలామంది ఫోన్ చేసి రెండో భాగం ఎప్పుడు అని ప్రశ్నించారని కూడా నాకు తెలియవచ్చింది. ప్రియులారా, మరి ఈ వారం దానికి సంబంధించిన సంపూర్తి వివరణను బైబిల్ నుంచి మనం తెలుసుకుందాం. మొదటి భాగంలో మనం విన్నట్టుగా బైబిల్ నుంచి చదివి తెలుసుకున్నట్లుగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలోని మాట ఒక్కసారి మనం చదువుకుంటే దానిని బట్టి మరణ శాసనము, దానిని వ్రాసిన వారి మరణం, అది ఎలా సంభవించింది, ఎవరికి సంభవించింది, ఎట్టి పరిస్థితుల్లో అది సంభవించింది అన్న దాని గురించి మనం బైబిల్ నుంచి సవివరంగా తెలుసుకుందాం. ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలోని మాట చదువుతాం. మరలా చదువుకుందామండి, చదవండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము అని క్రింద ఇంకో మాట అన్నాడు. ఆ శాసనము వ్రాసిన వాడు, ఆ శాసనమును ఎవరైతే వ్రాసారో మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా, అది వ్రాసిన వ్యక్తి జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లుతుందా? కనుక ఈ మాటను బట్టి మరణ శాసనము వ్రాసినది వాక్యానికి మూలం యేసుక్రీస్తు. కనుక శాసనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారే వ్రాసారు. కనుక యేసుక్రీస్తు వారి మరణం భూమి మీద సంభవించింది. యేసుక్రీస్తు వారు మరణించవలసిన ఆవశ్యకత ఏర్పడింది అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే కొందరు క్రీస్తు వ్యతిరేకులైన వారు, బైబిల్ విరోధులైన వారు ఈ అంశాన్ని ప్రశ్నిస్తూ మరణ శాసనము వ్రాసినది క్రీస్తు ఎలా అవుతాడు? తండ్రి కదా. ఎందుకంటే ఏ శాసనమైనా ఏ లేఖనమైనా తండ్రిని బట్టే కుమారునికి అనుగ్రహింపబడింది. తండ్రిని బట్టే కుమారునికి అధికారం వచ్చింది. కనుక యేసుక్రీస్తు వారు మరణం, దానిని సరిపోల్చటం, మరణ శాసనము వ్రాసిన వారి మరణాన్ని యేసుక్రీస్తు వారి మరణంతో సరిపోల్చటం ఎంతవరకు సమంజసం అన్నది కూడా ప్రశ్నించకపోలేదు. ప్రియులారా, నిజానికి ప్రతి శాసనం, ప్రతి అధికారం, ప్రతి చట్టం అది దేవుని చట్టం. చట్టం అనగానే అది దేవుని నుంచి వచ్చిన శాసనం. కుమారుడు తనంతట తానే, మొదటి భాగంలో మనం ఎన్ని మాట్లాడుకున్నాం, కుమారుడు సర్వశక్తిమంతుడైనప్పటికీ తనంతట తానే అన్ని నిర్ణయాలు తీసుకునే మరి ఉద్దేశాన్ని కలిగి లేడు. కానీ ప్రతి విషయంలోనూ తనకు సమస్తాన్ని అప్పగించిన తండ్రి యొక్క సూచన, సలహా లేదా తండ్రి చేత నేర్పించబడిన విధంగా ఆయన మాట్లాడాడు. ఆ ప్రకారమే క్రీస్తువారు మరి భూమి మీద తన మాటలన్నీ పలికారు. కనుక క్రీస్తు నోటి వెంబడి వచ్చిన ప్రతి మాట, ఆ మాట వెనక ఉన్నది దేవుడే కానీ క్రీస్తు కాదు అని ఎంతో స్పష్టంగా మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. ప్రియులారా, అటువంటి సందర్భంలో మరణశాసనం వ్రాసినది దేవుడైనప్పుడు ఆయనకు బదులుగా మరొక వ్యక్తి వచ్చి చావటం అనేది మరణశాసనం రాసిన వాని మరణం ఎలా అవుతుంది అన్నది మనం ఆలోచిస్తున్నాం. కనుక ఈరోజు బైబిల్ పక్షాన మనం వాదించేవారుగా, న్యాయాన్ని చెప్పేవారుగా, దేవుడు మనకిచ్చిన వాక్యాలను బట్టి వ్రాయబడిన మాటలలోని వాస్తవాలను మనం పరీక్షిస్తూ ఎందుకు దేవుడు ఆ మాట వ్రాయించాడు,
ఎందుకు దేవుడు ఈ క్రియ జరిగించాడు అన్న ప్రతి చర్యను గూర్చి మనం ఎంతో క్షుణ్ణంగా పరిశీలించాం. అది నిజంగా మనం తెలుసుకున్న నాడు ఖచ్చితంగా దేవుడు చేసిన ప్రతి నియమం వెనుక ఒక సుదీర్ఘమైన ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మేరకే దేవుడు సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శాసనకర్త లేదా తండ్రి శాసనకర్త? ఇశ్రాయేలులకు చట్టం అనేది ఇవ్వబడింది. అది ధర్మశాస్త్రం, దైవోక్తులు, ఇశ్రాయేలులు పాటించవలసిన విధి విధానాలు, ఇవన్నీ కూడా మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉంటూ దేవదూతల ద్వారా పలుకబడిన కొండ మీద మాటలు, అలాగే వారిని వెంబడిస్తున్న యేసు బండవలే, అనగా తండ్రి చేసే ప్రతి శాసనంతో కుమారుడు ముడిపడి ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఒక్కడిగా చేసే విధానం అనేది తండ్రికి లేదు. జాగ్రత్తగా వినండి. తండ్రి ఎప్పుడూ కూడా తాను ఒక్కడుగా చేయాలి అనే ఒకళ్ళు అనుకుంటే ప్రకృతి నిర్మాణం గురించి ఆలోచించండి. ప్రకృతిని నిర్మించేటప్పుడు దేవుడు కేవలం ఆయన ఒక్కడే చేయాలిగా? కుమారుని కన్న తర్వాతే చేయాలా? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఎవరాయన? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అంటే కుమారుడైన దేవుడు అని సూచిస్తుంది బైబిల్. మరి తండ్రి అయిన దేవుడు చేయగలిగి ఉండి కుమారుడైన దేవుని ద్వారా ఎందుకు చేయాలి? ప్రశ్న. తండ్రి అయిన దేవుడు చేయగలడు. కుమారుడైన దేవుడు చేయడానికి గల కారణం తండ్రే. కుమారుడు చేయడానికి అతనుకున్న శక్తి, జీవం అదంతా తండ్రి వలన పొందినవే. కనుక యేసుక్రీస్తు మాటగా, వాక్యంగా ప్రపంచాలను నిర్మించాడు అంటే ఆయనకి ఎక్కడివి ఈ శక్తులు? ఆయనకి ఎక్కడివి ఈ గొప్ప గొప్ప సృష్టిని సృష్టించే ఆలోచనలు? అంటే అవి అన్నీ తండ్రి దగ్గర నేర్చుకున్నవి లేదా తండ్రి ద్వారా అనుగ్రహింపబడినవి. నా అంతటి నేనేమీ చెయ్యను. స్వనిర్ణయాన్ని తీసుకునే అధికారం నాకుంది, కానీ నేను అలా చేయను. నా తండ్రిని బట్టే, నా తండ్రి ఆలోచన మేరకే నేను సమస్తాన్ని చేస్తాను అని ఒక తండ్రికి విధేయుడైన కుమారుడుగా యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. అంటే సృష్టిని చేయటంలో తండ్రి సమస్తాన్ని చేయగలిగినా కుమారుడి ద్వారా చేయించాలి అనుకోవటంలో గల కారణం తన గర్భవాసాన పుట్టిన పిల్లలు తన కళ్ళ ముందు చేసే క్రియలను చూచి ఆనందపడాలి అని. తండ్రి చేయగలడు, కానీ కుమారుడి ద్వారా ఎందుకు చేయించాడు? అన్నిటిలోనూ కుమారులకు కూడా పాత్ర కల్పించాలి, కుమారులను కూడా పాలిభాగస్తులను చేయాలి అనే ఒక మంచి ఆలోచన కలిగిన వాడుగా తండ్రి అయిన దేవుడు కనబడతాడు ఇక్కడ. ఉదాహరణకి సృష్టి అంతటిని కుమారుడి ద్వారా నిర్మించాడు. నాయనా నువ్వు సృష్టిని చేయన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షకుడుగా పెట్టాడు. అది మీకు తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయం. సృష్టి నిర్మాణాన్ని గురించి మనం ఆలోచించగలిగితే కలుగుగాక కలుగుగాక అని దేవుడు చేసిన సమస్తము యేసుక్రీస్తు ద్వారా నిర్మించబడి పరిశుద్ధాత్ముడు అయిన మరొక కుమారుడు ఆయన పర్యవేక్షణలో సృష్టి పూర్తయింది. ఇక మానవ నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఒక మాట ప్రయోగించాడు. ఏంటది? చాలాసార్లు మీరు చదువుకున్న మాట. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనే పదం ఉంటుంది చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. చదవండి. ఎంతసేపు ఏంటి?
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. చూడండి, ప్లూరల్ ఉపయోగిస్తాడు. చేయుదము, రండి. మనము అన్న పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాడంటే అన్నిటిలోనూ తన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. రానా చేద్దాం. తండ్రి చేయలేక పిల్లల సహాయం తీసుకుంటున్నాడు అంటే తండ్రికి చేతకాక కాదు. పిల్లలలో కూడా కలిగిన సామర్థ్యం ఎంత అన్నది తెలుసుకోవటం కోసం వారిని కూడా ఇన్వాల్వ్ చేసి మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. అంటే అది సృష్టి అయినా అది వినాశనమైన ప్రతి దానిలో తన పిల్లల పాత్ర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మానవ నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి ఏమండి, ఆయన ఒక్కడు చేయలేడా? మిగిలిన వాళ్ళు ఎందుకు పిలాలి? మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడంటే ఏమిటి, మా నాన్నగారు నన్ను పిలుస్తున్నారు అంటే ఆయన చేయలేక అసమర్థుడనా? అలా అనుకోకూడదండి. నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేయగలవనే గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు తండ్రి. అందుకే నిన్ను కూడా పాలిభాగస్తుడిగా చేశాడా. నీ చేయి కూడా వేయి ఇందులో. మనం చేద్దాం. దాని అర్థం ఒక్కడు చేయలేడని కాదు. మీకు అర్థమైంది అనుకుంటాను. కనుక కుమారులకు కూడా మిగిలిన బాధ్యతలు అప్పగించి తాను చేసే పనిలో వారసులుగా వారు కూడా ఉండాలి అన్నది తండ్రి అభిలాష. ఇక పిల్లలందరూ కూడా ఒకచోటే ఉండి వారందరూ ఒకే దగ్గర మహానిర్మాణాన్ని చేద్దామన్న బాబేలు గోపురం విషయం దగ్గరకు వచ్చేసినప్పుడు కూడా మనము దిగిపోయి అనే పదాన్ని అక్కడ ప్రయోగించబడుతుంది. చూద్దాం. అది కూడా మనము దిగిపోయి అంటాడు ఆదికాండంలోనే 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. మనము దిగిపోయి అన్నాడు. ఎవరు? ఆయనతో పాటు ఎవరున్నారు దిగిపోవడానికి? ఆయన ఒక్కడు దిగితే సరిపోదా, లేదంటే ఎవరైనా పంపితే సరిపోదా? మనము దిగిపోయి అంటున్నాడు ఏంటి? అది చెదరగొట్టడానికైనా, అది నిర్మించడానికైనా, అది సృష్టికైనా, సృష్టి నాశనానికైనా, దేనికైనా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాడు. మనము అంటున్నాడు. చూడండి, మనము దిగిపోయి అంటున్నాడు. కాబట్టి తండ్రి చేసే ప్రతి పనిలోనూ పిల్లలకు కూడా పాత్రదారులుగా, హక్కుదారులుగా చేస్తున్నాడు. అంటే వారసులైన ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల సుఖాలలోనే కాదండి, తల్లిదండ్రుల కష్టాలలో కూడా పాలివారై ఉన్నారు. వినాలి. గత వారం మీకు చెప్పాను, అంతకుముందే ముందటి ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను. ఒక కుమారుడు చేసిన అప్పు, ఒక కుటుంబానికి తల్లిదండ్రులుగా ఉన్నవారు చేసిన నష్టం, అప్పు, దాన్ని తీర్చవలసిన బాధ్యత ఎవరిది? కుమారుడిది. ఏమండి, అప్పు చేసింది తండ్రి కదండి, దానికి కుమారుడిది ఏంటండి బాధ్యత అని మీరు అనుకోవచ్చు. వారసుడుగా ఆ గర్భాన పుట్టాడు కాబట్టి అతని ఆస్తిపాస్తులకు ఎలాగైతే సమానత్వపు హక్కు వస్తుందో అతని కష్టాలకు, అతని లేమికి కూడా సమాన పాలిభాగస్తుడు, హక్కుదారుడు. అంటే మంచికే హక్కు కానీ చెడుకు హక్కు లేదా? అంటే మంచికే అతను పాలిభాగస్తుడు కానీ కష్టాలకు పాలిభాగస్తుడు కాడా? నిజమైన వారసుడు అన్నిటిలోనూ పాలిభాగస్తుడు కావాలి. సంతోషాలలోనూ మాత్రమే కాదు, కన్నీళ్లలో, ఇబ్బందులలో, కష్టాలలో కూడా తన వంతు పాత్రను కుమారుడుగా వారసుడు అందించాలి ఆ కుటుంబానికి. ఆ తల్లికే కావచ్చు, తండ్రికే కావచ్చు. కనుక మనము అని దేవుడు అనటంలో ఉద్దేశం ఏంటంటే ఆ బాధ్యతను పిల్లలందరికీ పంచాలి. ఆ కుటుంబ బాధ్యత, ఆ కుటుంబ బరువు అందరికీ తెలియాలి. ఇది మీరు మనసులో పెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువేయబడ్డారు. మరణ శాసనం రాసింది దేవుడు. శాసనము రాసింది దేవుడైతే, చట్టము రాసింది దేవుడైతే అది దేవుని చట్టము, యాకోబు దేవుని చట్టము, దేవుడే శాసించిన చట్టము. ఎందుకంటే వాక్యము కాబట్టి యేసుక్రీస్తు వారు చేశారు, శాసనాన్ని ఆయన రాశారు అనేది కాదు. మొదటి ఎపిసోడ్లో మీకు చెప్పినట్లుగా తినుదినము నిశ్చయముగా చత్తువు అని అన్నది ఎవరు? యేసుక్రీస్తు వారా? దేవుడైన యెహోవా.
దేవుడైన యెహోవా. యెహోవా చేశాడు ఆ శాసనం. నువ్వు నా మాట కాదని తిను దినమున చచ్చెదవు, మరణిస్తావు, మరణం తథ్యం అన్నాడు. అలాగే మరణం అందరికీ సంప్రాప్తమైపోయింది. దాని వివరణ అంతా పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. కనుక మరణించిన వారిని తిరిగి బ్రతికించటం కోసం మరలా దేవుడు ప్రణాళిక వేసి ఏ ఆదాం అనే తొలి మానవుడి ద్వారా అయితే మనుషులందరికీ మరణం సంప్రాప్తమైందో, తిరిగి కడపటి ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు అని పిలువబడిన పేరేంటి ఒకసారి చూద్దాం. కడపటి ఆదాము అనే పదం ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఏముందండి అక్కడ? అపరాధము కలిగినట్లు 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం అనేకములు చచ్చిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తు అని ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరింపచేసెను అనే మాట మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఒక మనుష్యుడు అని అన్నాడు కదండి. ఆ ఒక మనుష్యుడిని గురించి మాట్లాడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 45వ వచనం అంటున్నాడు చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. అలాగే కడపటి ఆదాము అంటున్నాడు చూడండి. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఎవరండి ఈయన? కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అంటున్నాడు చూడండి. కడపటి ఆదాం అన్నాడు. ఎవరు కడపటి ఆదాం అయ్యారు? కడపటి ఆదాం ఎవరయ్యారు? యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాం ఎవరయ్యారు? ఒరిజినల్ ఆదాము. ఈయన పేరు కూడా ఆదామే. యేసుక్రీస్తు వారి పేరు కూడా ఆదామే. ఆ ఆదాము అందరినీ నాశనానికి గురి చేస్తే ఈ ఆదాము అందరినీ బ్రతికించాడు, అందరినీ జీవింపజేశాడు. ఏమండి? కనుక యేసుక్రీస్తు వారి ద్వారా కలిగిన కృప అనేకులకు విస్తరించింది. అనేకులు బ్రతికించబడ్డారు. ఎవరు వాళ్ళు? భూమి మీద ఉన్న మనుషులందరూ. ఎందుకంటే మరణశాస్త్రం అందరికీ వచ్చేసింది. అది రోమపత్రిక 5వ అధ్యాయంలో వాటి వివరణ మనం చదువుకున్నాం. ఒకని ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైంది, చివరికి పాపము చేయని వారి మీద కూడా. పసిపిల్లలు చేయని వారికి కూడా మరణం సంప్రాప్తమైంది. కనుక మరణము నుండి వారిని తప్పించాలి అంటే, వారిని రక్షించాలి అంటే, మొదటి ఆదాము చేసిన తప్పుకు ప్రతిగా కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చి ఏ శాసనమైతే వారిని చంపిందో ఆ శాసనాన్ని రద్దు చేయవలసిన అవసరత ఉంది. రద్దు చేయాలి. చేసిన శాసనాన్ని రద్దు చేయాలి. మరి దేవుడు రద్దు చేసేయచ్చు కదండి. దేవుడే కదండి చెప్పాడు ఒక మాట ద్వారా. తీసేస్తే ఏం పోయింది అనుకుంటున్నారా? అబ్బో, దేవుడు మనసు మాట చాలా ఖచ్చితమైనవండి. 89వ కీర్తన చూడండి, ఒక మంచి మాట బైబిల్లో అక్కడ రాయబడింది. 89వ కీర్తనలోని 34వ వచనాన్ని చూస్తే ప్రియులారా, 89వ కీర్తనలోని 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా ఒకసారి ఒక మాట బయలు వెళితే ఇక మాట మార్చను అంటున్నాడు చూడండి. అది దేవుని నియమం. ఒకసారి ఒక మాట పలికాను అంటే ఆ మాట నెరవేరి తీరాలి. ఇంకందులో మార్పులు లేవు. నేనే కదన్నాను, నేనే మార్చేసుకుంటాను అనలేదు. నా పెదవుల గుండా వచ్చిన దాని మాటను నేను మార్చను, నా నిబంధనను నేను రద్దుపరచను. మరణశాసనాన్ని రాసింది నేనే కదా, మరణశాసనాన్ని రద్దు చేసేస్తాను అని అనటం లేదు. ఒకసారి తన పెదవుల గుండా ఒక మాట పలికాడు కాబట్టి ఏంటది? మనుషులందరూ మరణించాలి. కనుక మనుషులందరూ మరణించాలి కాబట్టి మరణ శాసనం అందరిపైన ఉంది. మరి మరణ శాసనము రాసిన దేవుడు అది చెల్లాలి అంటే ఎలా? మరణ శాసనము వ్రాసిన వ్యక్తి బ్రతుకుంటుండగా అది చెల్లదు. కనుక మరణ శాసనం వ్రాసిన వాని మరణం అవశ్యం అన్నాడు. ఆ మాట పలికింది ఆయనే. మరి ఇప్పుడు దీనికి నివారణ ఎలాగా? దీనికి నివృత్తి ఎలాగా? ఏం చేయాలి? తన మాటను రద్దుపరిచేవాడు కాడు.
తను చేసిన శాసనాన్ని తిరిగి వెనక్కి తీసుకునేవాడు కాడు దేవుడు. అది ఆయన నిర్ణయం, దేవుడికి ఉన్న నిర్ణయం అది. ఆ నిర్ణయాలు మార్చడం జరగదు. మార్చాలి అంటే యేసుక్రీస్తు వారు పాత ధర్మశాస్త్రం అన్నది తీసేశారు కదా. ఏంటి ఎలా తీసేశారు ఆయన? ఈరోజు నుంచి పాత ధర్మశాస్త్రం తీసివేయబడింది అని ప్రకటన చేయలేదు ఆయన. ఏం చేశాడన్నట్టుగా బైబిల్లో రాయబడిందో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? నేను కొట్టివేయవచ్చిత్రని తలంచవద్దు, నెరవేర్చి తర్వాత కొట్టివేయడానికి వచ్చానంటాడు మత్తయి సువార్త. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చి ధర్మశాస్త్రమును సంపూర్తి చేసి తరువాత దాన్ని నివారించాడు. సంపూర్తి చేయకుండా నివారించడం అనేది యేసుక్రీస్తు వారు చేయలేదు. అందుకే యేసుక్రీస్తు వారు పలికిన మాటలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చిత్రని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అంటున్నాడు. చూడండి, అంటే మరి నెరవేర్చుటగా కానీ కొట్టివేటుకు రాలేదు అంటే ఏం చేయాలన్నమాట? నెరవేర్చి దానిని కొట్టివేయాలి. నెరవేర్చకుండా కొట్టేయడం కాదు. ఎలా? ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తాను. నేను ఒక వ్యక్తికి 10,000 రూపాయలు బాకీ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆయన నాకు ప్రామిసరీ నోట్, నేను ప్రామిసరీ నోట్ రాశాను. 10,000 అప్పుగా తీసుకున్నాను కాబట్టి 10,000 రూపాయలు నేను బకాయి పడినట్లుగా ఆయన నా దగ్గర నుంచి సంతకం తీసుకున్నాడు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరో వచ్చారు నా అప్పు తీర్చడానికి వచ్చి కాగితం ఏదండి చూపించండి అని చెప్పి, ఇదిగోండి మరి ప్రసన్నబాబు గారు నాకు 10,000 రూపాయలు బకాయి ఉన్నట్లుగా మరి నాకు రాసి ఇచ్చిన ప్రామిసరీ పత్రం, ఇదిగో ఆయన సంతకం కూడా పెట్టారు, హామీ బాధ్యత నాది 10,000 నేను ఈయనకి తీర్చాలి అని. అప్పుడు ఏం చేయాలి మధ్యవర్తి అనే వ్యక్తి? అది తీసుకొని గబాలమని చింపకూడదు, దాన్ని చింపేసి ఇంకా మీ పత్రాన్ని నేను చింపేశాను కాబట్టి మీరు బాకీ లేరండి అంటే అది న్యాయమా? కాదు. నిజంగా నాపై ఉన్న బాకీనాన్ని నివారించాలంటే ఏం చేయాలి? 10,000 రూపాయలను ఇవ్వాలి. కాబట్టి ఆ 10,000 రూపాయలు మధ్యవర్తిగా నేను మీకు ఇస్తున్నాను, ఇదిగోండి మీ 10,000 రూపాయలు అందజేసిన తరువాత ఇప్పుడు ఆ పత్రం ఏమవుతుంది? నిష్ప్రయోజనం. ఇంకా అది పనికిరాదు. ఎందుకంటే నీకు రావాల్సిన మొత్తం సొమ్ము నీకు వచ్చేసింది. ఏదైతే బకాయి పడ్డానో ఆ బకాయి పడ్డ సొమ్ము నీ చేతులకు ముట్టినప్పుడు ఇంక ఈ పత్రంతో పని లేదు, కనుక దాన్ని చించేయచ్చు. కనుక చించాలి అంటే ముందు దాన్ని నెరవేర్చాలి. ఆ ప్రామిసరీ నోట్లో ఉన్న దాని ప్రకారంగా నేను పనిచేసి అప్పుడు దాన్ని నివారించాలి. మీకు అర్థమైందో లేదు? యేసుక్రీస్తు వారు కూడా చేసింది అదే. ఇశ్రాయేలులకు నెరవేర్చమని ధర్మశాస్త్రాన్ని దేవుడు దేనినైతే ఇచ్చాడో తన జీవించిన బ్రతుకు కాలం అంతటిలో దేవుడు నియమించిన ఆజ్ఞల ప్రకారంగా చేసి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఏం చేశాడు తెలుసా? కొట్టివేశాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి 14వ వచనం. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత శరీరమందు కొట్టేశాడు. ఎలా? నెరవేర్చుటకు వచ్చాను అంటే ఇందాడన్న మాట ఏంటి? ఆ మాట అర్థం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదంటే నెరవేర్చకుండా నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాను. ఎప్పుడైతే నేను నెరవేర్చానో అది నివారించవచ్చు, దానిని నేను తీసేయచ్చు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన నెరవేర్చి ఆజ్ఞలన్నిటినీ పూర్తి చేసి అప్పుడు దానిని ఆయన కొట్టివేశాడు. శరీరమందు కొట్టివేయట చేత అన్నాడు. చూడండి, కొలసి పత్రికలో కూడా మరొక మంచి మాట ఉంటుంది దీనికి సంబంధించింది, ఎలా కొట్టేశాడు అన్నది. కొలసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును
మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాయబడిన చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ కూడా క్రీస్తు రక్తమును బట్టి క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను. అంటే చేవ్రాతను ఎప్పుడు తుడిచేశాడు? ఏమండి, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, అంటే ఇంతకీ ఎవరు కొట్టారు? ఎవరి శరీరాన్ని కొట్టారు? యేసుక్రీస్తు వారి దేహము సిలువ కొట్టివేయబడింది కాబట్టి, ప్రాణము తీయబడింది కాబట్టి, బలి జరిగింది కాబట్టి, మనుషుల పాపాల కోసం నివారణ జరిగింది కాబట్టి, ఆ నివారణ బట్టి ఇక వృద్ధి రూపకముగా మీ మీద రుణముగా ఉన్న పత్రం, అది ప్రామిసరీ నోటుగా పిలుస్తారు, అది మరణ శాసనంగా మీరు పిలుస్తారు, అది మనకు తెలిసినదే. ఇప్పుడు మన ప్రశ్న అంతా ఏంటంటే, దేవుడు రాలేదు కదా అన్నది ప్రశ్న. వెళదాం దాని దగ్గరకు. కనుక యేసుక్రీస్తు వారు వచ్చి దానిని నివారించారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పత్రాన్ని రద్దు చేశారు. దాని వలన దేవుడు దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేశాడు, మరణ శాసనాన్ని తీసేశాడు. కనుక మరణ శాసనం తీసివేయబడింది అంటే, ఆ శాసనాన్ని రద్దు చేయాలి అంటే ముందు అది నెరవేర్చబడాలి. ఇందుకే ఇశ్రాయేలు మీద మన మీద ఉన్న విరోధమైన శాసనం ఏంటి చెప్పండి? ఆయన వాక్కు, ఆయన మాటే చట్టం. ఆ చట్టమే మనకు విధి. ఆ విధిని నెరవేర్చని నాడు, ఆజ్ఞలను గైకొనని నాడు మనం నేరస్తులైనప్పుడు నేరస్తులుగా మనల్ని క్షమించాలి అంటే ముందు అది నెరవేరాలి. ఎందుకంటే శాసనం ఉంది, పైని మరణ శాసనం ఉంది. మరణ శాసనము రద్దు చేయబడాలి అంటే ముందు మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యంగా జరగాలి. చూసారా? కనుక మరణ శాసనము రాసిన వాని మరణం సంభవించిందా? ఈరోజు మనమంతా బయటపడ్డాం. ప్రపంచమంతా మరణ శాసనం నుంచి బయటపడింది. ఉరి తీయబడాలి ప్రపంచమంతా, లేదా చంపబడాలి ఊరన్నా. అది ఇప్పుడు రకరకాల దేశాల్లో రకరకాల మరణ శాసనాలు ఉన్నాయండి. ఎలా? ఒక దేశమేమో ఉరి తీస్తుంది, ఒక దేశమేమో మరి విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపుతుంది, ఒక దేశమేమో తల నరికి చంపుతుంది. ఏమండి, ఇలా పలు రకాలుగా శిక్షాస్మృతులు అమలవుతున్నాయి దేశాలలో. మొత్తానికి వీటన్నిటి వెనక ఉన్న భావం ఏంటి? ప్రాణం తీయబడటం. అది ఉరి కావచ్చు, ఎలక్ట్రికల్ చైర్ కావచ్చు, విషపూరితమైన ఇంజెక్షన్లు కావచ్చు, లేదా శిరచ్ఛేదనం కావచ్చు, ఏదైనా ప్రాణం పోవాలి. ఇది మరణ శాసనం. మరి దేవుడు రాసిన మరణ శాసనం, దేవుడు మనుష్యులకు రాసిన శాసనం ఏంటా శాసనం? ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. ఇదే కదండి అందరి మీద ఉన్నది. అవునా? మనందరి మీద అమలు జరుగుతున్న ఏకైక శాసనం అదే. ఎవరైతే దేవుని ఆజ్ఞను ఏమంటారు దాన్ని చెయ్యకుండా దానిని ఉల్లంఘిస్తారో వాళ్ళందరూ ఏమవుతున్నారు? వాళ్ళందరూ పాపులు, నేరస్తులు. ఆజ్ఞ అతిక్రమం చేసిన వాళ్ళు, అది పాపమైతే ఆ పాపానికి వచ్చే రిజల్ట్, జీతం ఏంటంటే మరణం. కనుక ఆజ్ఞ మరణం, చట్టం శిక్ష. కనుక శిక్ష లేకుండా ఉండాలి అంటే చట్టం లేకుండా పోవాలి. మరి చట్టాన్ని తీయాలి అంటే నెరవేర్చకుండా చట్టాన్ని తీసే హక్కు ఎవ్వరికీ లేదు. రూల్ రాసిన వాడే అక్కడ వచ్చి రూల్ బ్రేక్ చేయాలి అంటే రూల్ని నెరవేర్చాలి ముందు. అందుకే యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. తన శరీరమందు ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, దేవుని విధులను నెరవేర్చిన తరువాత ఆయన శిలువ మరణం పొందటం వలన మరణ శాసనాన్ని నివారణ చేశాడు ఆయన. కానీ ఇంతకీ చనిపోవలసింది తండ్రి కదా, మరణ శాసనం రాసింది దేవుడు కదా. యేసుక్రీస్తు వారు వచ్చి ఎందుకు చావలసిన అవసరత ఏర్పడింది? అదే మరణ శాసనం రాసిన వాని మరణం. అలా ఎందుకు జరగలేదు? దేవుడు అక్కడ పక్షపాత కాదర్రా. దాని వెనక ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. దానికన్నా ముందు కొన్ని విషయాలు మీరు బైబిల్లో మీరు చదవాలి. ఏంటంటే 138వ కీర్తనలోని 2వ మాట, 138వ కీర్తనలోని 2వ వచనాన్ని చూడండి. అక్కడ దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడు, తన కుమారుని గురించి ఏమంటున్నాడు? 138వ కీర్తనలోని 2వ మాట, త్వరగా. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇక్కడ ఏదో మనకు కనబడుతుంది. నీ నామము కంటే
నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యమే గొప్పదా? ఎవరి నామం కంటే? ఎవరి నామం అంటున్నాడు? నీ నామం అంతటి కంటే వాక్యమే నీవు గొప్ప చేశావు. దేవుడే వాక్యాన్ని గొప్ప చేశాడట. ఎందుకు గొప్ప చేశాడు దేవుడు? ఎందుకు దేవుడు? వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము క్రీస్తుగా ఉండెను. అంతే కదా దాని సారాంశం. అంటే దేవుని దగ్గర క్రీస్తు ఉన్నాడు, వాక్యంగా ఉన్నాడు. ఆయన వాక్యంగా క్రీస్తు వారు ఉన్నారు. మరి వాక్యంగా క్రీస్తు వారు ఉన్నప్పుడు దేవుడట తన నామమంతటి కంటే ఎవరిని గొప్ప చేశారట? నీవిచ్చిన వాక్యమును అనగా క్రీస్తును నువ్వు గొప్ప చేశావు. యేసుక్రీస్తు వారిని గొప్ప చేయవలసిన అవసరత ఎందుకు? యేసుక్రీస్తు వారిని మరి అధికముగా హెచ్చించవలసిన అవసరత ఏముంది? ఏమండి? ఇంకో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించెను. సమస్తానికి వారసులుగా చేశారటండి. ఎవరు? దేవుడే. సమస్తానికి క్రీస్తు ఎందుకు వారసులుగా చేశాడు? ఏంటి ఆయనలోని ప్రత్యేకత? ఏంటి ఆయనలోని గొప్పతనం? అందులో దేవుడు తన నామాన్ని కంటే ఆయనకు గొప్ప చేయటం ఏంటి? యేసుక్రీస్తుని గొప్ప చేయటం ఏంటి? కుమారుని గొప్ప చేయటం ఏంటి? తండ్రి కదా, ఆయన కదా గొప్పవాడు. కుమారుని ఎందుకు గొప్ప చేస్తున్నాడు? ఎందుకంటే ఒక మాట ముందు దేవుడు మాట్లాడి ఏమని? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 42:8వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, ఇది నా నామం, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడును కాను. ఏంటి? దేవుడట తన మహిమను ఎవరికైనా ఇస్తాడా? ఇవ్వడట. నా నామం, నా పేరుకున్న మహిమ, నా నామముకున్న గొప్పతనం కానీ కీర్తిని కానీ నేను ఎవరికి ఇవ్వను. మరి ఎవనికి నా మహిమను ఇచ్చేవాడును కాను అన్న వ్యక్తి దేని గొప్ప చేశారట? 138 కీర్తన మళ్ళా చదవండి. 138వ కీర్తనలోని 2వ వచనం. నీ నామం అంతటి కంటే ఎవరికి గొప్ప చేయడానికి ఇవ్వని నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసితివి. వాక్యం ఎందుకు గొప్పదైపోయింది? వాక్యాన్ని ఎందుకు దేవుడు గొప్ప చేశాడు? ఏదో కారణం ఉంది. తన మహిమను వేరే ఎవరికి ఇవ్వని దేవుడు సమస్తాన్ని కుమారుని చేతికి ఎందుకు అప్పగించాడు? తన మహిమను ఎవరికి ఇవ్వని దేవుడు, ఇచ్చేవాడును కాను అని పలికిన దేవుడు ఎందుకు వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడు? సమస్తానికి ఆధారంగా, సమస్తానికి ప్రధానంగా యేసుక్రీస్తు వారిని ఎందుకు నియమించాడు? ఎందుకంటే ఆయనలో ఒక ప్రత్యేకత దాగి ఉంది. యేసుక్రీస్తు వారిలో ఒక ప్రత్యేకత దాగి ఉంది. ఏంటా ప్రత్యేకత? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు అంటున్న మాట. యేసుక్రీస్తు అన్నారు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఇప్పుడు యేసుప్రభు ప్రాణం పెట్టాడంటే ఎవరైనా పెట్టమంటే పెట్టాడా? తనకు తానుగా పెట్టాడు. ఈ పాయింట్ జాగ్రత్తగా వినాలి మీరు. ఏమండి? జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. ఏమండి? మరణ శాసనము రాసింది తండ్రి అయినప్పుడు, మరణం పొందవలసింది తండ్రి అయినప్పుడు కుమారుని పిలిచి నాయనాను వెళ్ళి చావాలి అని యేసుప్రభుని అన్నాడు అనుకోండి తండ్రి. ఏమండి? అప్పుడు యేసుప్రభు ఏమనొచ్చు? నేను వెళ్ళను నాయన, నేను ప్రాణం పెట్టను. ఎందుకంటే బలవంతంగా ఎవరో చెబితే ప్రాణాన్ని పెట్టలేదు యేసుప్రభు. అది ఈ మాటలోని సారాంశం. ఏమంటున్నాడు? ఎవడో నా ప్రాణం తీసుకోండి. చూడండి ఆయన మరి మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం అన్నాడంటే భూమి మీదకి నేను వెళ్ళి చావాలి, కనుక నా బదులుగా కుమారుడుగా నువ్వు వెళ్ళి చచ్చిపోవాలి అని దేవుడు బలవంతంగా కుమారుని పంపాడా? చెప్పాలి. బలవంతంగా దేవుడు కుమారుని పంపాడా? లేదు. పంపలేదని ఎలా చెప్పగలం మనం? ఇదిగో ఈ మాట యేసుక్రీస్తు వారు స్వయంగా ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన అంటున్నాడు ఏమని? ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను,
దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. అంటే ఇప్పుడు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా వచ్చారా లేదా? యేసుక్రీస్తు వారు మరణించటంలో, యేసుక్రీస్తు వారు శాసనాన్ని రద్దు చేయటంలో, భూమి మీదకి వచ్చి చావటంలో ఎవరైనా ప్రమేయం ఉందా? ఎవరైనా ప్రోద్బలం ఉందా? అది ఇష్టంగా చేశాడా? ఈ మాట బట్టి మనకి ఏమర్థమవుతుంది? అది బలవంతంగా చేసినది కాదు. ఎవరో బలవంతంగా నెట్టేసి నువ్వే ప్రాణం పెట్టాలి, నువ్వే వెళ్ళి చచ్చిపోవాలి అని యేసు ప్రభుని ఎవరో భూమి మీదకి పంపలేదు. మరి ఎవరొచ్చారు భూమి మీదకి? యేసుక్రీస్తు వారే స్వయంగా నేను ప్రాణం పెడతాను, ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడ్డాను అని ఇష్టపూర్వకంగా వచ్చాడు. అవునా కాదా? ఎస్. అంటే ఆయనగా ఇష్టపడ్డాడు ప్రాణం పెట్టడం కోసం. దేవుడేం పెట్టమని చెప్పలేదు. నాయన నువ్వు ప్రాణం పెట్టాలి, నువ్వు వెళ్ళి చచ్చిపోవాలని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదు. తండ్రి కుమారుల మధ్య ఉన్న అనుబంధం అండి అది. ఎందుకు యేసుక్రీస్తు వారిని గొప్ప చేశాడు? ఎందుకు తన కుమారుణ్ణి ప్రపంచానికి దిక్కుగా చేశాడు? ఎందుకు సమస్తాన్ని ఆయన పాదాల కింద పెట్టాడు అంటే దానికి ఉన్న బలమైన కారణం ఏంటో తెలుసా? తండ్రి సిద్ధపడ్డాడు. నాయన మరణ శాసనము రాయబడింది, మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం అని నేను అన్నాను కాబట్టి నా మాట రద్దుపరచడానికి వీలు లేదు. ఐఎమ్ రెడీ టు గో. అలా యేసుక్రీస్తు వారి దగ్గర తండ్రి నిర్ణయాన్ని చెప్పినప్పుడు క్రీస్తు వారు అన్న మాట ఏంటా మాట? నాన్న నువ్వు వెళతావా? ఒక కుమారుడుగా సర్వశక్తులు నాకిచ్చి నన్ను ఒక గొప్ప రూపంగా కనిన తరువాత నా కళ్ళ ముందు నా తండ్రిగా నిన్ను చావనివ్వడానికి నేనెలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు తండ్రి నువ్వు? ఏమండి, మీరుంటుండగా మీ తండ్రిని మీరు చావనిస్తారా? చెప్పండి. ఒక నిజమైన కుమారుడైతే, నిజమైన వారసుడైతే ముందు తన ప్రాణాన్ని ఒడ్డుతాడా లేదా పెద్ద అయిన తండ్రి ప్రాణాన్ని ఒడ్డుతాడా? మీరు చెప్పండి. తండ్రి ప్రాణాన్ని ముందు పెట్టేవాడు కాదండి ధీరుడు, వీరుడు. తండ్రి ప్రాణాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టేవాడండి వీరుడు. అవును నాన్న, నాకు తెలుసు నాన్న, నువ్వు వెళ్ళి చావాలి కాబట్టి నువ్వు వెళ్ళి చావడానికి వీల్లేదు. మరి ఎలా? నేను వెళ్ళాలి, తప్పదు. శాసనం రాసింది నేనే కాబట్టి దాన్ని రద్దు చేయాలంటే నేను భూమి మీదకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే అవసరమైతే నేను దిగిపోతాను. మనిషిని చేసినప్పుడు నేను దిగలేదా? మనుషులు చెదరగొట్టడానికి నేను దిగలేదా? మనము దిగిపోయి అన్నాను కదా. అవును నాన్న, ఈరోజు నేను అదే అంటున్నాను. దిగుదాం, కానీ నువ్వుగా కాదు. నువ్వు రావాల్సిన పని లేదు. నేనున్నాను నీ కుమారుడుగా. నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడ్డాను. నువ్వు ప్రాణం పెట్టడం అవసరం లేదు. నీ తరపున ప్రాణం పెట్టడానికి, నా తమ్ముళ్ళైన వాళ్ళని కాపాడుకోవడానికి నేను సిద్ధపడ్డాను, మరణ శాసనాన్ని రద్దు చేయటం కోసం. అవునా? మరి నువ్వు కుమారుడు కదరా? నువ్వు నా కుమారుడు కదా? అవును నాన్న, నీ కుమారుడనే. నీ సమస్తములోను నేను వారసుడను. నీ సమస్త అధికారాల్లోనూ, నీ సమస్త ప్రయత్నాల్లోనూ నేను పాలిభాగస్తుడను. మనిషిని నిర్మించినప్పుడు నేను పాలిభాగస్తుడను, సృష్టిని నిర్మించినప్పుడు నేను పాలిభాగస్తుడను, ప్రజలను చెదరగొట్టినప్పుడు నేను పాలిభాగస్తుడను, నీ కష్ట సుఖాలలో నేను పాలివాడును కానా అన్నాడు క్రీస్తు. దానికి తండ్రి ఏమంటాడు? అవును నాయన, అవును, అన్నిటిలోనూ మాకు పాలుని ఇచ్చిన తండ్రిగా ఈ విషయంలో ఎందుకు నాకు పాలు లేదు? నాకు ఇందులో పాలు కావాలి. నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నా అంతటి నేనే అంటున్నాను నాన్న, నువ్వు వెళ్ళమని చెప్పలేదు. కానీ చూస్తూ నా తండ్రిని నేను భూమి మీదకి పంపి నా కళ్ళెదురుగా నా తండ్రిని చావనివ్వను. అవసరమైతే తండ్రి స్థానంలో నేను వెళ్ళి చనిపోతానేమో కానీ నిన్ను మాత్రం నేను చావనివ్వను తండ్రి. ఇదండి క్రీస్తు వారు చెప్పిన సమాధానం. పరలోకమందు తండ్రికి చెప్పిన సమాధానం. ఎప్పుడైతే ఈ నిర్ణయం జరిగిందో, ఎప్పుడైతే తండ్రిని ఒప్పించాడో క్రీస్తు, ఏమండి, అప్పుడు కుమారుడికి పేరు పెట్టాడు. కుమారుని పిలిచాడు. ఏమని పేరు పెట్టాడో తెలుసా? ఏమండి, చాలాసార్లు మీరు ఈ మాట చదివి ఉంటారు. ఇప్పుడు ఒకసారి చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. యెషయాగ్రంథం 9వ అధ్యాయం, యెషయాగ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయాగ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, క్విక్. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏమండి, అతనికి ఏం పేరు పెట్టాడట? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి. యు ఆర్ మై డాడ్, మై సన్.
నా కొడుకే నా తండ్రి. పెట్టాను నీకు పేరు. ఎవరు పెడతాన్నారు ఈ పేరు? ఏమండి, యేసు ప్రభువు పేరు పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారండి మనుషులా? ఇటు మనం పెట్టేద్దాం పేరు. కన్న తండ్రి కుమారుడికి పేరు పెట్టాలి. ఆ పెట్టిన పేరు ఏం పేరు పెట్టాడో తెలుసా? బలవంతుడైన తండ్రి నాయన. బలవంతుడైన దేవుడు, నువ్వు బలవంతుడైన దేవుడైన తండ్రివి, నిత్యుడగు తండ్రి. నీ తండ్రిగా నేను ఎలాగైతే నిత్యంగా ఉంటున్నానో నా నిత్యత్వాన్ని నీకు ఇచ్చాని, నువ్వు కూడా తండ్రివే. అయిపోయాడండి తండ్రి. ఎవరైపోయారు తండ్రి? ఏ తండ్రి అయితే భూమి మీదకి రావాలో, ఏ తండ్రికి అయితే భూమి మీదకి వచ్చి మరణించాలో, నేనే తండ్రిని నాన్న. నువ్వు నేను ఒకటేగా? నువ్వే నేను కదా, నేనే నువ్వు కదా. ఎస్, తండ్రే కదా చావాలి. వ్రాసినవాడు తండ్రే కదా. అవును తండ్రే. యాజ్ పర్ రూల్ మరణ శాసనము రాసినది ఎవరు? తండ్రి. చావవలసింది ఎవరు? తండ్రి. సో నేను తండ్రిని అయిపోతాను. నేను తండ్రిని అయిపోయి నీ పక్షాన వెళ్ళి నేను భూమి మీద నా ప్రాణాన్ని పెడతాను అన్నాడు. గనుక ఆహా, దేవుడికి తెగ నచ్చేశారండి తన కొడుకు. ఎందుకంటే కథన రంగానికి తన కొడుకును, ఏమండి, తండ్రిని వెళ్ళనివ్వకండి, నీకెందుకు నాన్న, నువ్వు ఊరుకో, నేను వెళ్ళి సాధించుకొస్తాను అన్న కొడుకు కావాలి కదండి. నేను వెళ్ళండి, ముందు మా నాన్న పంపించాడంటే ఏమంటాడు అలాంటి తండ్రి కొడుకుని చూసి? ఒరే, నిన్ను ఎందుకురా కన్నాను. చేతనైన వాడు, సమర్థుడైన కొడుకు ఎవరో తెలుసా? తండ్రిని రంగంలో దించేవాడు కాదు. నాన్న నువ్వు పక్కనుండు, నేను చూసుకుంటా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సన్. కుమారుడు యొక్క ప్రతిభ. తండ్రిని రంగంలోనికి దించి కుమారుడు తప్పుకునేవాడు చేతకానివాడు. తండ్రి కోసం తండ్రిని పక్కన పెట్టి తండ్రి స్థానంలో తాను దిగేవాడు నిజమైన కుమారుడు. అదే పనిచేశాడు యేసుక్రీస్తు వారు. అందుకే దేవుడు ప్రవక్తల నోట ఏం పలికించాడు తెలుసా? హ్యాట్స్ ఆఫ్ మై సన్. నీ ఆలోచన గొప్పదిరా, నీ ప్రతిభ గొప్పదిరా, అందుకే నీకు తండ్రిగా పేరు పెడుతున్నాను. అందుకే ప్రవక్తల నోట నా వచనాన్ని పలికిస్తున్నాను చూడన్నాడు. ఏంటా వచనం చూస్తారా? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాట మీరు చదివితే. తప్పనిసరిగా మీరు చూడాలి ఈ మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆలకించండి చెబుతున్నాను నేను. అడవిలో ముందుగా ఒకడు ప్రవచిస్తున్నాడు. ఎట్లనగా? ఏమని ప్రవచిస్తున్నాడో తెలుసా? అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడు. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచండి. ఎవరికంటే మార్గం సిద్ధపరచమన్నాడు? యెహోవాకు మార్గం సిద్ధపరచు. యెహోవాక మార్గం ఏంటి? వస్తుంది యెహోవా కాదుగా, వచ్చింది యెహోవా కాదుగా. యెహోవాకు మార్గం సిద్ధపరచమన్నాడు. ఎస్, మై డాడ్ ఈస్ కమింగ్. నాకు తండ్రి వస్తున్నాడు అయ్యా. ఒక్కొక్కసారి కొడుకునే తండ్రి ఏమని పిలుస్తాడు తెలుసా? డాడీ అని పిలుస్తాడు. అవునా? మీలో చాలామందికి తెలుసు. తన పిల్లలను ఒక తండ్రి ఏమన్నాడు తెలుసా? ఒరే నాన్న అంటాడు. నాన్న అంటే నువ్వు వాడికి నాన్న, వాడి నీకు నాన్న. కన్నది నువ్వైనా వాడిని పేరు పెట్టి పిలిచేది ఏంటో తెలుసా? నా కొడుకా అని అండండి. ఒరే నాన్న, ఒరే డాడీ. ఎందుకు డాడీ అని వాడిని పిలుస్తున్నావో తెలుసా? వాడిలో నీకంటే గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు వాడిని ప్రేమించావు కాబట్టి, వాడు చేసిన త్యాగం గొప్పది కాబట్టి, తనంతట తానే ప్రాణాన్ని పెట్టడానికి ముందుకొచ్చాడు కాబట్టి. అందుకు దేవుడు ఏమనాలి? అలాంటి కొడుకును చూచి ఏమనాలి? భేష్, నిజమైన కొడుకురా నువ్వు. ఒక తండ్రి చావడానికి ముందడుగు వేస్తుంటే వద్దు నాన్న అని అడ్డుపడి ఆ తండ్రి పక్షాన నేను వెళతాను. ఎందుకంటే చట్టం ఒప్పుకోవాలంటే తండ్రే కావాలి అన్నది కాబట్టి. ఎస్, నేను కూడా తండ్రిని. పెట్టు నాకు పేరు. నేను తండ్రిని అయినప్పుడు, ఏమండి, నేను తండ్రిని అయినప్పుడు చావవలసింది ఎవరు? పలానా వ్యక్తి పలానా రోజు ఉరి తీయబడాలి. ఎవరా వ్యక్తి? పేరు. ఏంటా పేరు? పలానా పేరు. ఎవరిదా పేరు? యెహోవా. ఓకే, యెహోవే కదా. యాజ్ పర్ లా, యాజ్ పర్ రూల్ చావవలసింది, మరణ శాసనం రాయబడింది ఆ పేరు మీదే కదా. ఆ పేరు మీదే వస్తున్నాను నేను. అదే పేరు నాది. నేనే తండ్రిని. ఫిలిప్పు కంటే అర్థం కాలేదు. ఏంటి మాటికి తండ్రిని చూపించమంటావేటే? నన్ను చూడు, మా నాన్న నేనే. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన మాటల్లో ఎంతో పరమార్థం ఉంది, సమాజానికి అర్థం కాలేదు. తండ్రి కుమారుల అనుబంధంతో పరలోకంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ప్రపంచానికి తెలియదు. ఈ లేకపోతే తన నామాన్ని ఎవరికి ఇవ్వలేని వ్యక్తి, తన మహిమను ఎవరికి ఇవ్వలేని దేవుడు ఎందుకండి యేసుప్రభు అంత గొప్ప చేసేయాలి? యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం అండి. యేసుక్రీస్తు ఇందాక చదివిన 18వ వచనం చదువు, 17వ వచనం చూద్దాం. పై మాట
ఏమంటున్నాడు అక్కడ? నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణము నా పెట్టుచున్నాను. ప్రాణాన్ని పెడుతున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నేను ప్రాణం పెడుతున్నాను కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు కొడుకు ప్రాణం పెడుతున్నాడో? తండ్రి ఎందుకు కొడుకును ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు నా పేరు మీద వెళ్ళి నా కోసం చావడానికి, నా మరణ శాసనాన్ని రద్దు చేయడానికి, నా పేరు మీదే వెళ్ళి చావడానికి సిద్ధపడ్డావే. హ్యాట్స్ ఆఫ్ మై సన్, నా నిజమైన కుమారుడా, నీ అందు నేను ఆనందిస్తానయ్యా, నీ అందు నేను సంతోషిస్తున్నాను, అందుకే నా పేరు నీకు పెడుతున్నాను, యెహోవా వస్తున్నాడని ప్రకటించండి అన్నాడంతే. యెహోవా వేయించేయుచున్నాడనే కదండి ప్రకటించాడు. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములు వినిపించే శబ్దం ఏమని పిలిచింది? యేసు వస్తున్నాడని చెప్పలేదు ఆయన. అవునా? ప్రవక్త ఏమని ప్రవచించాడు? యెషయా, యెహోవా వేయించేయుచున్నాడు. అవునా? మొదటి దినవృత్తాంతాలు మరో మాట చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. ప్రియులారా, భూజనులకు తీర్పు తీర్చుటకై భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఎవరండి వేం చేస్తున్నారు? వస్తుంది యేసుప్రభువా యెహోవా? ఏమండి, యెహోవా తండ్రి యేసుప్రభు ఒక్కటే, ముగ్గురు కాదండి. ఈ తప్పుడు మాటలు చెప్పకండి. బుర్ర తక్కువ వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు మాట్లాడే మాటలు. త్రియేక దేవుడిని ఎవడ ప్రార్థన చేసినా తప్పుడు ప్రార్థనది. బైబిల్ తెలియదు వాడికి. ముగ్గురు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు బైబిల్ ప్రకారం. కానీ యేసుక్రీస్తు వచ్చింది నా తండ్రి నామం, నాకు పెట్టబడింది నా తండ్రి నామం. చూద్దాం, ఇంకా చూద్దాం, ఎందుకంటే ఈ మాట చూద్దాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆహా, మోషే ద్వారా చెప్పబడిన మాట, ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా చెప్పబడుతున్న మాట, వీటన్నిటిలో కనబడుతుంది ఎవరో తెలుసా? దేవుని పేరుగా యేసుక్రీస్తు వారు తండ్రిగా భూమి మీదకి రావటం. ఆయన వచ్చింది తండ్రిగా, నిత్యుడగు తండ్రి. నిర్గమకాండం 23వ అధ్యాయం 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, ఆయనకు కోపము రేపొద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింప, మీ అతిక్రమములు పరిహరించడు ఆయన. నా నామం ఆయనకున్నది, నా నామం ఆయనకుంది, నా నామం ఆయనకుంది. నా పేరు ఎవరికి ఇవ్వనని ముందన్నాడు, కానీ అన్నాను కొడుక, కానీ నిన్ను చూసిన తరువాత నువ్వు చేసిన గొప్ప త్యాగానికి సిద్ధపడి నా పేరు మీదకి వెళ్ళి నువ్వు చట్టాన్ని, శాసనాన్ని రద్దు చేయడానికి యెహోవాగా వెళతానన్నావే. అటు నా మాట రద్దు కాకుండా, అటు నా ప్రాణము పోకుండా, నా అవసరత లేకుండా నువ్వు భూమి మీదకి వెళ్ళడానికి, నీ ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డావే. ఇందును బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మై సన్. వా, ఏం తెలివయ్యా నీది. అవునా? ఏం నిర్ణయం తీసుకున్నాడండి. తండ్రిని భూమి మీదకి రానివ్వకుండా, తండ్రిని అష్ట కష్టాలు పాలు చేయకుండా, నువ్వెందుకు నాన్న ఎన్ని కష్టాలు పడ్డాం, ఆ కష్టాలు నేను అనుభవిస్తా, నీ పేరు మీద వెళ్ళి నేను న్యాయం చేస్తాను ఈ చట్టానికి. వచ్చింది యెహోవా, చంపబడింది యెహోవా, శాసనం చేసింది యెహోవా, ప్రాణమిచ్చి తిరిగి లేచింది యెహోవా. అందుకే యెహోవా వేంచేయుచున్నాడు అన్నాడు, నా నామం ఆయనకి పెట్టబడింది అన్నాడు, తీర్పు తీర్చుటకై యెహోవాయే వేంచేశాడు అని చెప్పన్నాడు. ఈ మాటలన్నింటిలోని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిగా కుమారుడిగా వచ్చిన ఆయన ఎవరో తెలుసా? తండ్రి. తండ్రి చివరికి ఏమన్నాడు తెలుసా? ఒక మంచి మాట, ఇంకో మంచి మాట రా బైబిల్లో, ఎంత గొప్ప మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పిల్లలేరండి తండ్రి అంటే యేసుప్రభు వారికి. ఆయన మనకు సోదరుడు కదండి అనుకుంటున్నారా? ఆయన మనకు సోదరుడు కదా, మనకు తండ్రి ఎలా అవుతాడు? అదే దీనికి సమాధానం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నేను ఆయన నమ్ముకొని యుందును. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నేను ఆయనను నమ్ముకొని యుందునని, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు, దేవుడు తండ్రి అయిన దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. ఎవరిచ్చారట? నాయన, ఇప్పటి వరకు భూమి మీద పిల్లలందరూ నా పిల్లలు అనుకున్నాను రా, ఇప్పుడు నువ్వు తండ్రి వైపోయే వాళ్ళకి వాళ్ళంతా నీ పిల్లలే. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఇప్పుడు పిల్లలు కలిగిన తండ్రి ఎవరు చెప్పండి? పిల్లలు కలిగిన తండ్రి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారే తండ్రి నామంలో భూమి మీదకి వచ్చి ఈరోజు భూమి మీద ఉన్న సర్వ మానవాళికి తండ్రిగా ఉండి తండ్రి ధర్మాన్ని నెరవేర్చాడు. కనకపోయినా అప్పుడప్పుడు అంటారు చూసారా, ఏమండి చిన్ననాడే నా భార్య
వీడు చిన్నవాడుగా ఉన్నప్పుడే నా భార్య కన్ను మూసిందండి, కానీ తండ్రిగా తల్లిగా నేనే అన్నీ అయి ఉండి పెంచానండి వీడిని అంటారు. అప్పుడు కుమారుడు కూడా ఏం చెప్పుకుంటాడు, ఏమండి చిన్ననాడే నా తల్లి చచ్చిపోయినా అమ్మాయి నాన్నయ్య అన్నయ్య అన్నీ మా నాన్నే పెంచాడండి నన్ను. నీకున్న తండ్రి అమ్మ అయితే తప్పు కాదు, నీకున్న తండ్రి అన్న అయితే తప్పు కాదు, నీకున్న తండ్రి స్నేహితుడైతే తప్పు కాదు, యేసుప్రభు తండ్రి అయితే తప్ప? యేసుప్రభు తండ్రిగా తండ్రి కోసం మరణిస్తే తప్ప? ఎవడండి అనగలడు? శాసన ప్రకారంగా తండ్రి చావాలి అంటే ఎస్ ఐఎమ్ ఫాదర్, నేనే తండ్రిని, ఇదిగో నాకు ఇచ్చిన పిల్లలు దేవుడు నాకు ఇచ్చేశాడు, ఇక మీదట వీళ్ళు నా పిల్లలు కాదు నాయన నీ పిల్లలే, నువ్వే ప్రాణం ఇచ్చి కాపాడేవాళ్ళని, కన్నది నేనైతే. కింద అంటున్నాడు చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు గనుక దాస్యమునకు లోబడిన వారిని వారిని విడిపించడానికి ఆయన కూడా నేను కూడా రక్తమాంసం లేదా ఫాదర్, నేను కూడా వెళ్ళిపోతున్నాను. బ్లడ్ అండ్ బోన్, ఏమండి, ఫ్లెష్ అండ్ బ్లడ్ వెళ్ళిపోతున్నాను, రక్తమాంసం. నేను కూడా రక్తమాంసాలు కలిగిన తండ్రిగా భూమి మీదకి వెళ్ళి నా ప్రాణాన్ని పెట్టి నా పిల్లల్ని కాపాడుకోవడానికి నేను వచ్చేసాను నాన్నగా. అదే అంటున్నాడండి, ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు కనుక భూమి మీద మరణ శాసనము రాసిన వాని మరణం ప్రకారంగా ఎవరు చావాలి? తండ్రి. ఎవరు చనిపోయారు? తండ్రి. చచ్చిపోయింది తండ్రి. ఏంటి ఆయన పేరు? చచ్చిపోయింది తండ్రి కాదా? అవునండి తండ్రి. ఆయన పేరేం పేరు? యెహోవా. ఆయన పేరు యేసుప్రభుకు కాదు, యెహోవా ఆయన పేరు. ఎవరు పెట్టారు? తండ్రిగా యెహోవా ఆయనకి ఇచ్చేశాడు ఆయన పేరు. ఈ పేరుకి మీదట నీదే నాయన, ఆ నామము నీదే, నా మహిమను నేను ఎవరికి ఇవ్వనన్న దేవుడే ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 5:23 అంటున్నాడు చూడండి తండ్రి. యోహాను సువార్త 5:23 తండ్రిని గణపరుచున్నట్లుగా చెబుతున్నాడు. రే నాకు నాన్నగా మీరంతా ఎంత స్పెషాలిటీ ఇస్తున్నారో, ఎంత ప్రత్యేకత నాకు ఇస్తున్నారో. తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ అంటున్నాడు చూడండి. అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకై సర్వాధికారము కుమారుడికి అప్పగించేశారటండి. తీర్పు, జడ్జిమెంట్. ఏంటా జడ్జిమెంట్? తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచాలి. రూల్ పాస్ చేశాడండి దేవుడు. ఎందుకు రూల్ పాస్ చేశాడు? హీఈస్ మై లవింగ్ సన్. నా గౌరవాన్ని నిలబెట్టిన కుమారుడు, నా పక్షాన భూమి మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని తండ్రిగా చనిపోయిన నా కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు. ఇలాంటి కుమారుడు అందరూ కనగలరా? ఇలాంటి కుమారుడు అందరూ కాగలరా? కాలేరు. బట్ హీఈస్ మై రియల్ సన్. చచ్చిపోయాడండి, నా పేరిట వెళ్ళి చచ్చిపోయాడండి, తండ్రిగా వెళ్ళి చచ్చిపోయాడండి, నా మరణ శాసనాన్ని రద్దు చేశాడండి, నా పక్షాన వెళ్ళి చనిపోయి ప్రాణమిచ్చిన ప్రాణదాతండి నా కుమారుడు. నాకే ఘనత అయితే మీరు ఇస్తున్నారో ఇక మీదట ఆ ఘనత అంతా ఎవరికి రావాలన్నాడు? నన్ను ఘనపరచున్నట్లుగా కుమారుని కూడా ఘనపరచవలెను. ముందే చెప్పేశాడు శాసనం. చనిపోబోతున్నాడు కాబట్టి, ప్రాణం ఇచ్చేస్తున్నాడు కాబట్టి. ఎందుకు దేవుడు ఈ మాటలన్నీ పలికాడో తెలుసా? యేసుక్రీస్తు వారు చేసిన అపురూపమైన త్యాగం. అందుకే ఏమన్నాడు తెలుసా? భూమి మీద నామము అనేది ఎవరైనా ఉంటే ఆ నామం చివరికి యెహోవా నామం కూడా. ఏమండి, యెహోవా నామాన్ని అనడానికి, యెహోవా నామం కంటే గొప్పది కావడానికి యెహోవా ఎక్కడున్నాడు? పరలోకం. అవును, పరలోకంలో ఉన్నాడు. పోలేడు. భూమి మీద ఉన్న నామాలన్నిటికంటే యేసుప్రభు నామం గొప్పదని లేదు ఆయన. భూమి మీద ఉన్న నామాలన్నిటికంటే యేసు నామం గొప్పదని లేదు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ చూడండి 9వ. ఫిలిప్పీ పత్రిక 2వ నుంచి అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామాన్ని వంగాలి. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమపరచబడాలి. అంటే నాకు మహిమ రావాలి అంటే యేసు ప్రభువే లార్డ్ అని ఒప్పుకోవాలి. దేవుడు అధికముగా ఎందుకు హెచ్చించేశారు తెలుసా? ఈ సీట్ నీదే నాయన. తండ్రిగా నిజంగా నాకు రావలసిన ఆ పెయిన్ అంతటి నువ్వు భరించావు కాబట్టి ఈ సీటు మీద నిజంగా కూర్చోవలసిన కొడుకు నువ్వే. కమాన్ మై సన్, కూర్చో నా సింహాసనం మీద. ఈ కుర్చీ నీది, ముల్లోకాల సర్వాధికారం నీది. అందుకే ఏమన్నాడు? ప్రతి నామం
ప్రతి నామం, అందులో ఆయన నామం కూడా ఉందా? నా నామం కంటే గొప్పది యేసునామం, అన్నిటికన్నా పైన నామం. ఎందుకు యేసునామానికి ఇంత గొప్పతనమో తెలుసా? మరణ శాసనాన్ని రద్దు చేయడానికి యేసు ప్రభు వారు చేసిన అపూర్వమైన అమోఘమైన త్యాగం అండి. తండ్రిని ఎంత ప్రేమించాడు ఆ కుమారుడు. ఏ తండ్రి అయితే భూమి మీదకి వచ్చి యెహోవా అన్న వ్యక్తి చావాలో ఆయన యెహోవాగా మారి, తండ్రిగా మారి, పిల్లలందరినీ తన పిల్లలుగా స్వీకరించి తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి, హృదయపూర్వకంగా ఇష్టపడి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన మహనీయుడండి. అందుకే దేవుడు కూడా ఏమన్నా తెలుసా? హ్యాట్స్ ఆఫ్ మై సన్. ఎంత గొప్ప కొడుకురా నువ్వు, నన్ను మించిపోయావురా నువ్వు, నన్ను మించిపోయావురా కుమారుడా. దేవుడు అన్నాడు, కనుక ఎవరైనా నా దగ్గరకు రావాలి అంటే ఇక మీదట ఎవడు నా దగ్గర డైరెక్ట్గా వచ్చే అవకాశం లేదు. ఎవడైనా సరే నా కొడుకు ద్వారానే రావాలి. ఎందుకు చేశాడు ఈ శాసనాలన్నీ? నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. ఆ దేవుడు చేసేసుకున్నాడు, కొడుక నేను ఎవరినైనా భూమి మీద స్వీకరించాలి అంటే నువ్వు చెబితేనే ఒప్పుకుంటాను రా. ఎందుకంటే ఇప్పుడు తండ్రివి నువ్వే, ఇప్పుడు రక్షకుడు నువ్వే, ఇప్పుడు న్యాయాధిపతివు నువ్వే, సర్వాధికారువు నువ్వే. ఏంటండి నిజంగా నాన్నే సింహాసనాన్ని కొడుక్కి ఇచ్చేస్తే ఇంకో కొడుకైతే ఇదే మంచి అవకాశం, ముసలోడిని లోన్ వేసేద్దామని చెప్పి ఏమండి షాజహాన్ పాపం లోన్ వేసాడండి ఔరంగజేబ్. అవునా? కట్టించిన షాజహాన్ని తాజ్మహల్ చూడనివ్వకుండా ఎక్కడో ఆ యమునా నది తీరాన ఉన్న కట్టించిన ఆ కోటలో బంధించేశారండి. ఒక కొడుకు భూమి మీద చరిత్రలో. కానీ నిజంగా ఇటువంటి గొప్ప తండ్రికి పుట్టిన కుమారుడు ఎంత గొప్పవాడు అంటే తండ్రి స్థానంలో తానే మారిపోయి ప్రాణమిచ్చి చివరికి ఏమన్నాడు తెలుసా? నాన్న అన్నీ నా చేతికి అప్పచెప్పావు, కానీ ఒకటి చేయమంటావు నన్ను, నేను నీకెందే ఉంటాను. అదర్రా కొడుకు గొప్పతనం. సమస్తాన్ని తనకు లోపరిచిన దేవునికి తానే లోబడిపోనన్నాడండి. అబ్బా యేసుప్రభు ఏంటండి ఎంత గొప్పోడు. నాయన ముల్లోకాల తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను, అంతా నీదే అధికారం కొడుకా, నాది ఇంకేమీ లేదు, నేను పక్కకి వెళ్ళిపోతానంటే వద్దు నాన్న, అలా అనొద్దు నాన్న, నువ్వు ఉండాలి, నువ్వు ఉండాలి, నీకెందే నేను ఉండాలి, నీకెందే నేను ఉండాలి. ఎంతైనా నన్ను కన్నది నువ్వే కదా. అంటే తండ్రి కుమారులుగా వారి భయం లేని పరిస్థితి చూడండిరా. మన కోసం వర్రా వారి త్యాగం. నేను వస్తాను అని కుమారుడే తండ్రి అంటే, లేదు నాన్న నువ్వు వెళ్ళొద్దు నేను వెళతాను అని ఇద్దరికిద్దరు పోటీ పడి ఈరోజు మనల్ని శాపం నుంచి కాపాడడం కోసం కడపటి ఆదాముగా మారిపోయాడు. ఆదాము తప్పు చేశాడు, ఓకే నాన్న ఇంక నేను ఆదాముగా వెళ్ళిపోతాను, నేనే ఆడం, నేనే యెహోవా, నేనే ఆదాము. ఆ ఆదాము చేసిన తప్పుకి నేనే నివారణ చేసి తిరిగి మనుషులందరినీ బ్రతికిస్తాను నాన్న అని చెప్పి భూమి మీదకి వచ్చాడు. గనుకనే సర్వనామములో నిన్ను పైనున్న నామం ఎవరి నామం? దేవుడే ఒప్పేసుకున్నాడండి, నీ నామమే గొప్పది నాన్న. నువ్వేరా మరణ శాసనాన్ని రద్దు చేసిన వీరుడివి, నువ్వే మరణ శాసనాన్ని రద్దు చేసిన అమరుడువు నువ్వు. కనుక ఇక నాదే ఉందిరా, సమస్తానికి ఆధారభూతుడు నేనే అయినప్పటికీ, నేను లేకుండా ఏది కలగలేదన్నది నిజమైనప్పటికీ ఇవన్నీ చేసి నువ్వు ఎంతో మించిపోయావురా, చాలా గొప్పవాడు అయిపోయావు నువ్వు. కనుక మరణ శాసనము రాసిన వాని మరణం జరిగిందా? జరిగిందా? వచ్చింది కొడుకే అని నువ్వు అనుకుంటున్నావేమో. నో, వచ్చింది తండ్రి. యెహోవా శాసనం చేస్తే యెహోవా వచ్చాడు, యెహోవా ఏం చేశాడు? యెహోవా మరణించాడు, యెహోవా మరణ శాసనాన్ని రద్దు చేశాడు. అదర్రా పరలోకంలో జరిగిన అపూర్వమైన సంఘటన. తండ్రి కుమారుల అనుబంధం, తండ్రి కుమారుల ప్రేమ, కుమారుడు తండ్రిని ప్రేమించే విధానం ఎంత గొప్పది. అందుకేనరా ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ఈ మాటల్లో మనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ మాటల్లో మనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఒక మంచి మాట చదువుకుందాం ప్రియులారా, ఒక మంచి మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసేసాడు. ఇంక నేనే, మా నాన్న ఎందుకు, నేనే చేస్తాను. తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన అబ్బో ఎంత శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుడు కుడిపార్శ్వాన కూర్చున్నాడు ఆయన. కారణం
సమస్తాన్ని నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసేశాడు. నువ్వు ఆగు నాన్న, నువ్వు చేయనవసరం లేదు, నువ్వు ఆగు, నేనే చేస్తాను. శాసనం చేయవలసింది పేరు నీదైతే ఆ పేరు మీద నేను వెళతాను, యెహోవాగా నేను వెళతాను, యెహోవాగానే నేను మరణిస్తాను. అందుకే అన్నాడండి, యెహోవా ఏం చేయుచున్నాడు, యెహోవాకు మార్గం సిద్ధం చేయండి, వస్తున్నాడు యెహోవా. అది బాప్తిస్మిచ్చి యోహానికి అర్థమైంది, ప్రవక్త అయిన యెషయాకు అర్థమైంది, మోషే లాంటి ప్రవక్తకు అర్థమైంది, ఎందరో మహానుభావులకు అర్థమైందర్రా, మూర్ఖులకు అర్థం కాలేదు. కనుక మరణ శాసనం రాసిన వారి మరణం అవశ్యం జరిగింది కనుకనే తన శరీరమందు దాన్ని కొట్టివేసేశాడు. అవును, నేనే కొట్టేశాను, నేనే ప్రాణం పెట్టాను, నేనే కొట్టేశాను. నువ్వెవరు? ఐఎమ్ జెహోవా, నేనే యెహోవాని. ఏంటి నీ పేరు? అవును, నా పేరు యెహోవా. ఈరోజు నీది అనడానికి ఎలా? ఈ స్థలం నీదనడానికి ఏంటి ఐడెంటిటీ? నేమ్, పేరేనా? అయితే మీ ఆధార్ కార్డు చూడు, ఇవ్వండి మీ ఆధార్ కార్డ్, అందులో ఏం పేరు ఉంది? టాలీ చేస్తారు పేరు. కనుక పేరును బట్టే సమస్తం నిర్వహించబడుతుంది అన్నప్పుడు ఏ నామం వలనైతే మరణ శాసనం రాయబడిందో ఆ మరణ శాసనాన్ని రద్దు చేయడానికి యేసుక్రీస్తు వారు అదే నామం కలిగి, అదే నామం పెట్టబడిన వాడుగా తండ్రిగా భూమి మీదకి వచ్చి పిల్లలుగా మనందరినీ దత్తత చేసుకొని తన పిల్లలుగా స్వీకరించి మనల్ని తన దగ్గరకు చేర్చేసుకున్నాడు. అంటే తండ్రి యొద్దకు చేర్చేశాడండి. ఇదిగో నాన్న నీ పిల్లలు. నేనేంట్రా, నువ్వేరా, నీ పిల్లలే, వాళ్ళంతా నీ పిల్లలే. అవును నాన్న, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు, వీళ్ళే నువ్వు కోరుకున్న పిల్లలు. వాళ్ళందరూ ఏ ఒక్కరూ తప్పిపోకుండా, మరణానికి వెళ్లకుండా, మరణము నుంచి తప్పించి ఇదిగో జీవానికి వారసులుగా చేసి తెచ్చాను నీ పిల్లలను అని రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు ఆయన. ఇది భవిష్యత్తులో జరగబోతుంది. కనుక తండ్రి కుమారుల అపురూపమైన ఈ మరణ శాసనంలో దాగి ఉన్న రహస్యం. చాలా సందర్భాల్లో మరణ శాసనం రాసిన తరువాత ఏం చేస్తారో తెలుసండి? ఎవరైనా సరే ఈరోజు అది బ్రిటిష్ వారి నుంచి వచ్చిన అలవాటు, ఆ వ్రాసిన పెన్నని, ఆ నిబ్బుని విరిచేస్తారు. అంటే ఇంకొకసారి అది రాయకూడదని. అలాగే యేసుక్రీస్తు వారు మరణ శాసనం తన శరీరమందు కొట్టివేశాడు. విరిచివేయబడింది. మరణపు ముళ్ళు విరిచివేయబడింది, పాపము విరిచివేయబడింది. ఇక నో మోర్ డెత్. అందుకే అంటున్నాడు, ఇక మీదట క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే విరిచేశాను, ఇంక దాన్ని మరణ శాసనాన్ని విరిచేశాను, అది రాసింది రద్దు చేసేసాను దాన్ని. ఇంకా ఎవరి మీద మరణం ఏలే అధికారం లేదు, నేను నివారణ చేశాను అన్నాడండి యేసుక్రీస్తు వారు. అది మరణ శాసన రహస్యం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు పంపిన కుమారుడు ఎంత గొప్పవాడయ్యా. ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న గొప్ప నిర్ణయాలు మీవే నాయనా, మీవే, మీ దగ్గర నేర్చుకున్నవి. తండ్రిగా మీలోని ప్రేమ, తండ్రిగా మీలోని కరుణ, జాలి నీ కుమారుడు కలిగిన వాడుగా భూమి మీదికి వచ్చి కనిపించని తండ్రిని ప్రపంచానికి చూపించాడు నాయన. తండ్రిని బయలుపరిచాడు, మిమ్మల్ని చూపించాడు నాయన. అవును, ఆ మహానుభావుడు. అందుకే ఆయన నామం ఎంతో గొప్పది. ఈరోజు అదే నామాన్ని ఈ విశ్వమంతా ప్రకటించుటకు మమ్మల్ని బలవంతులుగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. రానున్న కాలంలో క్రీస్తు నామ జయకేతనాన్ని ఎగరవేయగలుగుటకు దుష్టుల, క్రీస్తు విరోధుల నామానికి వ్యతిరేకులైన వారందరినీ కూడా తండ్రి ఆ నామములో సంహారం చేయగలుగుటకు వాక్యముతో శక్తిని, బలాన్ని నీ దాసులుగా మాకు ప్రసాదించి, దేవ కుమారులుగా మేము కూడా నీకు వారసులుగా పుట్టినందుకు మా వంతు బాధ్యతలను మేము చేయగలిగే భాగ్యాన్ని నీ దాసులుగా మాకు ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమెన్.